అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కందులపాలెం గ్రామంలో స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. మండల అధికారి డాక్టర్ సందీప్ నాయుడు మాట్లాడుతూ మహిళలు కిషోర బాలికలను స్క్రీనింగ్ చేయడం ద్వారా వారిలో రక్తహీనతను గుర్తించి చికిత్స అందించుట, క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించుట, గర్భిణీ స్త్రీలకు ప్రసూతి పరీక్షలు నిర్వహించుట, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ అందించుట, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి అనుమానిత కేసులను గుర్తించి రిఫర్ చేయుట వంటి సేవలు ఈ క్యాంపులో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ వి స్వాతి భవానీ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబాన్ని కలిగి ఉంటారని తెలిపారు. డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 గర్భిణీ స్త్రీలను పరీక్షించుట, 10 కౌమార బాలికలకు హెచ్బి పరీక్ష, 60 రక్తపోటు పరీక్షలు, 54 మధుమేహం పరీక్షలు జరిపి 75 మందికి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అనుమానిత 2 క్యాన్సర్ కేసులను గుర్తించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జి అచ్యుత్వేణి, కందులపాలెం గ్రామ నాయకులు వైట్ల రాజబాబు, వైట్ల గజలక్ష్మి పాల్గొని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాగిరెడ్డి సతీష్, శ్రీకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. డివిజనల్ సూపర్వైజర్ జి కమలశేషు, సూపర్వైజర్ డిడి వెంకటరావు, జి రత్నం, ఐసిడిఎస్ సూపర్వైజర్ కళ్యాణ్, అంగన్వాడీ టీచర్లు పోషకాహార స్టాల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అమ్మ మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నారా? రక్తం పట్టడం కదండి. వచ్చారండి. ఇలా చూడండి ఒకసారి. ఓకే చూడండి మరి మర్యాద చేయాలండి. సార్ పక్కి ఏదో పట్టుకుంటాను. మ్యామ్
అదేంటి అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ లేడీస్ అవి ఇది వారల్ క్యాన్సర్ సంబంధించి పెట్టారు ఒకసారి డాక్టర్స్ కూడా ఒక యాంగిల్లో నిల్చోండి ఫోటో తీయడానికి మీరు పర్లేదు అంటే మిడిల్ క్లాస్